ప్రజాప్రతినిధులు చేసిన తప్పులకి ప్రజలు శిక్ష అనుభవిస్తుంటే తెలంగాణ నాయకులు ఆంధ్ర వాళ్ళని ఎలా జనరలైజ్ చేస్తారు అర్థం కదా. ఆంధ్రోళ్ళు దోపిడీదారులు, ఆంధ్రోళ్ళు అది, ఆంధ్రోళ్ళు ఇది అంటే ఒక్కడు మాట్లాడు, ఒక్క నాయకుడు మాట్లాడు, ఒక్క ప్రజాప్రతినిధి మాట్లాడు. ఓకే, ఈ రోజున జగన్ గారు వచ్చి నన్ను ముఖ్యమంత్రి చేయమన్నారు, మరి మీరు ఎందుకు కేసీఆర్ గారు ఏమన్నారు ఏంటి, ఎందుకు మాట్లాడరు? 2014లో మాట్లాడలేదు, 2019లో ఇప్పుడు మళ్ళీ ఆయన తీసుకొస్తున్నారు. నేనేం మాట్లాడతానంటే తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు, తెలంగాణ ముఖ్యమంత్రి గారు, వారిని నేను ఒకటే కోరుకున్నాను. వైజాగ్ సౌత్ నుంచి ధర్మాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి, ఒక ఉద్యమాన్ని నడిపిన వ్యక్తి, మీరు మీ ఉద్యమాన్ని అంత బలంగా నడిపి మీరు మీ రాయలసీమ ముఠాల వల్ల అని చెప్పి, రాయలసీమ ఫ్యాక్షనిజం వల్ల మా తెలంగాణ నష్టపోతుంది మీరు తరివేసి తెలంగాణ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మీరు వరంగల్లో రాళ్లతో కొట్టించి, అలాంటి వ్యక్తికి ఈ రోజున మీరు వెనకాల మద్దతు పలుకుతున్నారంటే నేను మిమ్మల్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఒకసారి మీరు పెద్దలు ఆలోచించండి, విఘ్నత ఆలోచించండి. మీరు పెద్దలు, సమాజాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు, నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని సహృదయత ఉన్నవాళ్ళు, మీరు ఇలా చేస్తే ఎట్లా? ఒకవేళ మీరు నిజంగా చంద్రబాబు గారు ఓడించాలి అంటే కట్టుకుని రిటర్న్ గిఫ్టే ఇవ్వాలంటే మీరు ఇక్కడికి వచ్చి పోటీ చేయండి. మంచి రాజమార్గం, పురోహితులు చెప్తాంటారు, రాజమార్గే రాజద్వారే రాజగృహే. అలా రండి. టిఆర్ఎస్ నాయకుల్ని దొడ్డిదారు కాకుండా, జగన్మోహన్ రెడ్డి గారి వైపు కాకుండా రాజమార్గాన, రాజద్వారం, రాజగృహే మీరు లోపలికి సంపూర్ణ మేము స్వాగతిస్తాం. కానీ మీరు జగన్మోహన్ రెడ్డి గారికి మటుకు మీరు సపోర్ట్ చేసే మటుకు మేము స్వాగతించాం. చాలా తప్పు ఇది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఉంది. భారతీయ జనతా పార్టీతో ఎవరు పొత్తుగట్టినా ఏమంటారు? వాళ్ళు మిగతా మతాలని, మిగతా వాళ్ళు ఎవరు రానివ్వరని మాట్లాడతారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎందుకంటే భారతీయ జనతా పార్టీలు దోస్తీ కడతారు? మరి మీకు ఓట్లేమో మీకు అందరికీ కావాలా? మాది దళితుల ఓట్ బ్యాంక్ అండి, మాది ముస్లింల ఓట్ బ్యాంక్ అండి. మరి అలాంటప్పుడు కూర్చోబెట్టి మరి భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడాలి అంటే మీకు అర్థమవుతుంది, అందరినీ మనల్ని మోసం చేస్తున్నారు వీళ్ళు. మన దగ్గర ఒక కథ చెప్పి ఢిల్లీకి వెళ్ళి ఇంకో కథ చెప్తారు. నేను అవి చెప్పనమ్మా మీకు, నేను అలాంటి చెప్పను. నేను మనస్ఫూర్తిగా మీరు తిట్టే తిట్టండి, మెచ్చుకోండి, కానీ నేను సత్యం మాట్లాడతాను. సత్యమేవ జయతే. ఇది ఇన్ గాడ్ వి ట్రస్ట్, ఇన్ ట్రూత్ వి ట్రస్ట్. అమెరికా భగవంతుని మేము నమ్ముతా ఉంటారు, మన సత్యాన్ని నమ్ముతా ఉంటాం. అది భారతదేశం తాలూకు గొప్పతనం. సత్యానికి రూపం లేదు, సత్యం తెలుసు, సత్యం ఆవిష్కరింపబడుతుంది. అలాంటి సత్యాన్ని నమ్ముతాం. నేను సత్యాన్ని నమ్ముతాను. నేను కోరుకుంటుంది కూడా దేశానికి నిజంగా గొప్ప పాలసీలు ఏం చేయక్కర్లేదు. చెయ్యాల్సిందలా అంబేద్కర్ గారు కానీ మహా గొప్ప మేధావులు ఎన్ని పాలసీలు పెట్టారంటే వాటిని ఇంప్లిమెంట్ చేసే ప్రజాప్రతినిధులు కావాలి, కానీ కొత్త పాలసీలు అవసరం లేదు. కాలుష్యం లేకుండా ఉండాలంటే అన్ని రాసి పెట్టున్నాయి. దానికి కావాల్సింది బలమైన ప్రజాప్రతినిధులు కావాలి. నేను పోయిన 2014 ఎలక్షన్స్ లో వైసీపీ నాయకులు పులివెందల నుంచి కిరాయి మోకల్ని తీసుకొచ్చి ఇక్కడ దౌర్జన్యం చేస్తే నాకు నచ్చల. ఈ రోజున వైసీపీ నాయకులు వాళ్ళ ఇంట్లో ఒక హత్య జరిగింది. వాళ్ళ సొంత చిన్నాన్న గారు చనిపోతే హత్యకు గురైతే అది ఈ రోజుకి ఎలా జరిగిందో తెలియదు. హత్య జరిగితే ఎవరో ఒకళ్ళు క్లీనప్ చేశారు ప్రొఫెషనల్ గా, వేలి ముద్దలు చెడిపేశారు. ఒక ఇంట్లో జరిగిన జగన్మోహన్ రెడ్డి గారిని కానీ